T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో పాకిస్తాన్ సిచ్యువేషన్ చూస్తే నవ్వు వస్తుంది. ఈ స్టేజ్ దాటి పాక్ సెమీస్ చేరాలంటే ఏదో మ్యాజిక్ జరిగితే తప్ప ఛాన్స్ ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకో చెప్తా, ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 2లో పాకిస్తాన్తో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి మోస్ట్ టఫెస్ట్ టీమ్స్ ఉన్నాయి. ఇందులో న్యూజిలాండ్తో పాకిస్తాన్ హెడ్ టు హెడ్ హిస్టరీ చూస్తే ఇప్పటి వరకు 49 T20 మ్యాచ్లు ఈ రెండు టీమ్స్ తలపడితే అందులో 24 మ్యాచ్లు పాక్ గెలిస్తే 23 కివీస్ గెలిచింది. రెండు రిజల్ట్ రాలేదు, అంటే రెండు ఈక్వల్ గా ఉన్నాయన్నమాట. అయితే T20 వరల్డ్ కప్స్ లో మాత్రం పాక్ దే పై చేయి. మొత్తం 7 మ్యాచ్లు ఆడితే 5 పాకిస్తాన్ గెలిస్తే 2 మాత్రమే కివీస్ గెలిచింది. అంటే ఇక్కడ పాక్ దే డామినేషన్ లా కనిపిస్తుంది. కానీ ఇంగ్లాండ్తో అలా కాదు. పాక్తో మ్యాచ్ జరిగిన ప్రతిసారి నేల నాకించేసింది ఇంగ్లాండ్. మొత్తం 31 మ్యాచ్లు ఆడితే ఇంగ్లాండ్ ఏకంగా 21 మ్యాచ్లో గెలిస్తే పాకిస్తాన్ 9 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అయితే T20 వరల్డ్ కప్స్ లో మాత్రం 6 మ్యాచ్లో తలపడితే చెరో 3 మ్యాచ్లో గెలిచాయి. ముఖ్యంగా 2022 T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పాక్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఇంగ్లాండ్ని ఓడించడం పాక్కి దాదాపు కష్టంగానే కనిపిస్తుంది. ఇక మూడో టీం శ్రీలంక. హెడ్ టు హెడ్ హిస్టరీలో శ్రీలంకపై మాత్రం పాకిస్తాన్కి కొంచెం బెటర్ రికార్డు ఉంది. మొత్తం 32 మ్యాచ్ల్లో తలపడితే శ్రీలంక 13 మ్యాచ్ల్లో గెలిస్తే పాకిస్తాన్ 17 మ్యాచ్ల్లో గెలిచింది. రెండు రిజల్ట్ రాలేదు. అయితే T20 వరల్డ్ కప్స్ లో మాత్రం పాకిస్తాన్, శ్రీలంక ఈక్వల్ గా ఉన్నాయి. 4 మ్యాచ్ల్లో తలపడితే 2 శ్రీలంక గెలిస్తే 2 పాకిస్తాన్ గెలిచింది. దీన్ని బట్టి చూస్తే ఈసారి సూపర్ 8లో పాకిస్తాన్ గెలవడం అండ్ సెమీఫైనల్కి చేరడం దాదాపు కష్టంగానే కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మీ ఒపీనియన్ ఏంటి? పాకిస్తాన్ సెమీస్ చేరుతుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.